వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఫిబ్రవరి 4 క్యాన్సర్ దినోత్సవం సంబంధించి మెడికల్ హాస్పిటల్ డాక్టర్ లాలిత్య మనతో పాటు ఉన్నారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు క్యాన్సర్ మహమ్మారిని పడకుండా ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ వైద్యంలో అందుబాటులో ఉందని చెప్పి మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లాలిత్య స్వర్ణ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం. మేడం, భారతీయుల్లో తెలుసుకోవాల్సిన క్యాన్సర్ యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? మనకి మామూలుగా అయితే క్యాన్సర్ పేషెంట్స్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అకారణంగా దగ్గు ఉండడం, అది 3 వారాల కన్నా ఎక్కువ రోజులు ఉండడం, అలానే దగ్గులో రక్తం పడడం, కఫంలో రక్తం జీరల్లా పడడం, ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా ఉంటాయి. అలానే ఆడవాళ్ళల్లో వచ్చేసేటప్పటికి రొమ్ములో గెడ్డలు రావడం, అవి నొప్పితో కానీ లేదా నొప్పి లేకుండా కానీ ఉండి గెడ్డలు రావడం అనేది చూస్తాము. గర్భసంచి క్యాన్సర్లలో ఋతుక్రమాలు అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది రావడం, ఇవన్నీ క్యాన్సర్కి సూచనలుగా తీసుకోవచ్చు. అలానే పేగుల క్యాన్సర్ వచ్చేసేటప్పటికి మన రోజు అలవాట్లలో విరోచనంలో తేడాలు రావడం, అలానే మూత్రంలో రక్తం పడడం, ఇవన్నీ క్యాన్సర్కి లక్షణాలుగా మనం చూసుకోవచ్చు. డాక్టర్ గారు, ఏ క్యాన్సర్లు మన భారతదేశంలో సర్వసాధారణం, వాటిని ముందుగా ఎలా గుర్తించవచ్చు? భారతదేశంలో వచ్చేటప్పటికి ఆడవాళ్ళలో మనకి ఎక్కువ చూస్తున్నది బ్రెస్ట్ క్యాన్సర్, అలానే గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఉన్నది. అలానే మగవాళ్ళలో వచ్చేసేటప్పటికి నోటి క్యాన్సర్లు, రకరకాల పొగాకు వాడకాల వల్ల వచ్చే నోటి క్యాన్సర్లు, అలానే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, పేగు క్యాన్సర్లు అనేవి మనకి భారతదేశంలో ఎక్కువగా ఉన్న క్యాన్సర్లుగా చూస్తున్నాం. క్యాన్సర్ ముందస్తు నిర్ధారణలో స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల ప్రతి పేషెంట్కి క్యాన్సర్కి ముందు దశలో, అంటే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం, వాటిని మనం కనుగొనవచ్చు. అలానే క్యాన్సర్ కనుగొన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ మెథడ్స్ యూస్ చేస్తూ ఉంటే మనం మొదటి స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పేషెంట్కి ఎంత మనకి బెనిఫిట్ ఉండే ట్రీట్మెంట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ మనం చక్కగా అందించగలుగుతాము. పేషెంట్కి క్యూర్ అనే ఇంటెన్షన్తో మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. క్యాన్సర్ నివారణలో ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? క్యాన్సర్ అనేది నివారించడంలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మన వరకు వచ్చేసేటప్పటికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, అంటే కూరగాయలు, పళ్ళు సమతుల్యంగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఇప్పుడు బయట ప్యాకింగ్స్లో దొరికే అన్ని రకాల ఫుడ్స్ అనేవి మనం ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. ఫ్రెష్గా మనకి పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి క్యాన్సర్ మీద జయించడానికి చాలా వరకు బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ని రాకుండా నివారించడానికి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తోడ్పడుతూ ఉంటాయి. అలానే మన దేశంలో ఎంతగానో వాడే పసుపు, అల్లము, ఇవన్నీ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్తో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా మనకి బాడీకి బాగా అందిస్తూ ఉంటాయి. సో మనకి ఆహారం అనేది క్యాన్సర్ని నివారించడంలో ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న క్యాన్సర్స్కు సాధారణ చికిత్స ఎంపికలు ఏమిటండి? సాధారణ చికిత్సలో వచ్చేసేటప్పటికి క్యాన్సర్లో 3 రకాల ట్రీట్మెంట్స్ మెయిన్గా మనకి ఇప్పుడు ఉన్నాయి. ఒకటి శస్త్రచికిత్స, ఏ క్యాన్సర్ వచ్చిందో దాని ప్రకారం సర్జరీలు అందించడము, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. అలానే కీమోథెరపీలో సాధారణ కీమో డ్రగ్స్ అనేవి ఒక రకం అయితే, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేవి ఈ రోజుల్లో బాగా ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యం పాత్ర ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో ఆయుర్వేదము, సాంప్రదాయ వైద్యాలు అనేవి క్యాన్సర్ చికిత్సకి మనం ఇచ్చే ట్రీట్మెంట్కి ఒక చిన్న సహాయకరంగా ఉంటాయి, కానీ అవి క్యాన్సర్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ప్రత్యామ్నాయం మాత్రం కాదు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ అలాంటివి కొన్ని తగ్గే అవకాశం మాత్రమే మనం గమనించగలుగుతాం. క్యాన్సర్ చికిత్సలో రోగులకు ఎలా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో? మన దేశంలో వచ్చేసేటప్పటికి అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. శస్త్రచికిత్సల్లో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీస్ అన్నీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. అలానే కీమోథెరపీస్లో కూడా నేను చెప్పినట్టు లేటెస్ట్గా ఉన్న టార్గెటెడ్ అండ్ ఇమ్యూనోథెరపీస్ కూడా మనం క్యాన్సర్ పేషెంట్స్కి అందించగలుగుతాము.
రేడియేషన్లో కూడా అడ్వాన్స్డ్ మెషిన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తున్నాయి. మన దగ్గర ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్తో మనం రేడియేషన్ అనేది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో క్యాన్సర్ పేషెంట్స్కి అందించడం జరుగుతున్నది. అలానే చాలా వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మన గవర్నమెంట్ సహాయంతో పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ పథకాలతోని, అలానే ఒడిస్సా పేషెంట్స్కి కూడా బిఎస్కేవై పథకాలతోని, సెంట్రల్ గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ పథకాలతోని మనం మెడికవర్ హాస్పిటల్లో అందించడం జరుగుతుంది. డాక్టర్ గారు, స్త్రీలలో ముఖ్యంగా ఎక్కువగా వచ్చే ఈ క్యాన్సర్ కోసం మాకు తెలియజేయండి. స్త్రీలలో ముఖ్యంగా మన దేశంలో వచ్చేవి అనుకుంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది మునుపట్లో బాగా ఎక్కువగా ఉండేది. అది మెయిన్గా ఏంటంటే పూర్వం రోజుల్లో మనకి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి. మన కల్చర్లో వచ్చిన చేంజెస్ వల్ల కావచ్చు, మనకి వచ్చిన అవగాహన వల్ల కొంచెం గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు అయితే తగ్గాయి. బట్ ఈ రోజుల్లో పెరుగుతున్న క్యాన్సర్ వచ్చేసేటప్పటికి బ్రెస్ట్ క్యాన్సర్ మనం భారతదేశపు ఆడవాళ్ళలో కూడా ఎక్కువ చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణాలు వచ్చేసేటప్పటికి ఊబకాయం, ఎక్కువ బరువు ఉండడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తున్నది. అలానే కొంతమందిలో జెనెటిక్స్ మార్పులు రావడం వల్ల చాలా తక్కువ వయసులో 30ల్లో కూడా మనం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది చూస్తున్నాం. కాబట్టి క్యాన్సర్ అనేది వయసుకి తేడా లేకుండా చిన్నవాళ్ళలోని పెద్దవాళ్ళలోని ఎవరిలో అయినా సరే ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా అవగాహన నేర్చుకోవడము, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. అలానే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ని నివారించడానికి కూడా మనకి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలు 9 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళందరికీ మనం క్యాన్సర్కి నివారించడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2 డోసులు ఇస్తే సరిపోతుంది. అది చేయడం ద్వారా మనకు 95% ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది రాకుండా నివారించవచ్చు. డాక్టర్ గారు, పూర్వం రోజుల్లో అసలు క్యాన్సర్ అనేది అసలు బయటపడేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్కువ సంఖ్యలో బయటపడుతున్నాయి. ఏంటంటే దానికి పూర్వం రోజులు ప్రస్తుత రోజులకి ఏంటి తేడా ఏంటి అసలు? పూర్వంకి ఇప్పటికీ క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం అంటే వచ్చేసేటప్పటికి ఒకటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, కొత్తగా మెషిన్స్ వచ్చాయి. ఇంతకుముందు లేని అల్ట్రాసౌండ్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ మనకి ఏంటంటే క్యాన్సర్ని తొలి దశల్లోనే గుర్తించడానికి సహాయపడుతుంది. చేతికి తగలడానికి మినిమం క్యాన్సర్ గడ్డ ఒక 2 సెంటీమీటర్లు లేదా కనీసం ఒక నిమ్మకాయ సైజులోకి వస్తేనే కానీ మనకి అంత కరెక్ట్గా అది క్యాన్సర్ కాయా కాదా అని చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజుల్లో ఉన్న మ్యామోగ్రఫీ, ఎంఆర్ఐ వీటి ద్వారా మనకి చేతికి తగలని క్యాన్సర్ కాయల్ని సిటీ స్కాన్లలో పొట్టలో ఉండే చిన్నమైన పేగుల్లో ఇబ్బందులు కానీ, లంగ్స్లో ఉండే చిన్న కాయలు కానీ, రెగ్యులర్ స్క్రీనింగ్, బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్తో స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్లో గుర్తించడం అనేది మనం చేయగలుగుతాం. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనం తొందరగా క్యాన్సర్ని తెలుసుకోగలుగుతాం. దానివల్ల కొంచెం కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇంకొకటి మన చుట్టూ ఉన్న వాతావరణం మార్పుల వల్ల మనకి క్యాన్సర్ రేట్ కూడా పెరుగుతున్నది. అది మన ఫుడ్లో మార్పులు కావచ్చు, మన జీవన శైలిలో మార్పులు కావచ్చు, అలానే చుట్టూ ఉండే వాటర్, ఎయిర్, సాయిల్ ఇవి అన్నిటిలో వచ్చిన మార్పుల వల్ల కూడా కావచ్చు. వీటన్నిటి వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ ఉండడం అనేది మనం ఈ రోజుల్లో గమనిస్తున్నాం. మహిళలకు వచ్చే ఈ సాధారణ ఈ క్యాన్సర్, రొటీన్ క్యాన్సర్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు? మహిళల్లో వచ్చే క్యాన్సర్స్లో వచ్చేసేటప్పటికి నేను చెప్పాను, రొమ్ము క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి ఊబకాయం వల్ల వస్తున్నాయి. సో మహిళలు ఇంట్లో పనులు కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది తమ జీవన శైలిలో ఇంక్లూడ్ చేసుకుంటే ఊబకాయంని అవాయిడ్ చేసి మనం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మన నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి, చిన్నపిల్ల వయసులో ఉన్నప్పుడు ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేయించడం వల్ల గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రస్తుత రోజుల్లో ఎవరికి అంటే ఏ వయసు వారికి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది, స్త్రీలు కానీ పురుషులు కానీ? ఈ రోజుల్లో క్యాన్సర్కి వయసుతో అసలు పని లేదండి. మనం చిన్న పిల్లల్లో బ్లడ్కి సంబంధించి లుకేమియాలు చూస్తాము, అలానే సాలిడ్ ఆర్గాన్ మ్యాలిగ్నెన్సీస్ అంటాము. చిన్నపిల్లల్లో కిడ్నీ క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటాయి. అది మనము సంవత్సరం లోపు పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. క్యాన్సర్కి వయసుతో పని లేదు. మన నార్మల్ లైఫ్కి సెపరేట్గా తేడాగా ఏమి మన బాడీలో అనిపించినా కూడా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అది
ఏ రకమైన క్యాన్సర్ అయినా అవ్వచ్చు, లేదా వేరే ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. కానీ దాన్ని మొదటి దశలో తెలుసుకుంటేనే మనం దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అందించగలుగుతూ ఉంటాము. పెద్దవాళ్ళల్లో వయసు గలిచి వచ్చే క్యాన్సర్లు అనేటప్పటికీ ప్రోస్టేట్ క్యాన్సర్లు, కొంతమంది ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్లు 60-70 దాటిన తర్వాత చూస్తుంటాం. ప్రోస్టేట్ క్యాన్సర్లు 60-70 దాటిన మగవాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మన మెడికల్ ఆసుపత్రిలో ఎలాంటి ఎక్విప్మెంట్ టెక్నాలజీ మన మెడికవర్ హాస్పిటల్లో వచ్చేసేటప్పటికి పేషెంట్స్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి అందించడానికి డయాగ్నోసిస్ సమయం నుంచి చూసుకుంటే అడ్వాన్స్డ్ 4D పెట్ స్కాన్ అనేది ఉన్నది. నార్మల్గా ఉండే అన్ని బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కాన్లు, అల్ట్రాసౌండ్తో పాటు ఈ 4D పెట్ స్కాన్ ఉండడం వల్ల మనకి పేషెంట్కి క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉంది, బాడీలో మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయిందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాము. సర్జికల్గా వచ్చేసేటప్పటికి మనం ఓపెన్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేసివ్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్ కూడా మేము మెడికవర్లో అందజేస్తున్నాం. రేడియేషన్లో వచ్చేసేటప్పటికి అడ్వాన్స్డ్ ఎలక్ట్రా మెషిన్తో మనం రేడియేషన్ అనేది ఇవ్వగలుగుతున్నాం. ఇంక్లూడింగ్ SBRT స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీస్ కూడా మనం పేషెంట్స్కి అందుబాటులో ఉంచాము. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది అసలు క్యాన్సర్ సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి ఎక్విప్మెంట్, ఎలాంటి మెడికేషన్ ఉంటుందని చెప్పి మెడికవర్ హాస్పిటల్ సంబంధించి సర్జికల్ ఆంకాలజిస్ట్ లాలిత స్వర్ణ మేడం మనకి కూలంకషంగా విశదీకరించారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూనండి RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్